ఇది ఒక సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు మార్కెట్ ఎక్కడ పడిపోతుంది మనకు తెలియదు. ఎక్కడ పడిపోతుంది అనేది మనకు తెలియదు. మరి ఎట్లా దాన్ని తెలుసుకోవాలి? మళ్ళీ ఇంకొక ట్రెండ్ లైన్ తీసుకుందాం. ఇక్కడే దీనికి కూడా ఒక ట్రెండ్ లైన్ తీసుకుందాం. సంపూర్ణంగా మొత్తం ఈరోజు ట్రెండ్ లైన్ గురించి నేర్చుకుందాం. సో ఇదొక ట్రెండ్ లైన్. కొన్నిసార్లు ట్రెండ్ లైన్స్ అనేది బయటికి కూడా రావచ్చు. ఇది ప్యారలల్గా వెళ్ళింది. సో ఈ లైన్ అనేది ట్రెండ్ లైన్ అనుకుంటే దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో కిందికి వస్తుంది అని అర్థం. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. పైదాన్ని ఇది కూడా తీద్దాము. ఇది ప్రస్తుతం దీనికి ట్రెండ్ లైన్. పైకి వెళ్ళి కిందికి వచ్చింది, కిందికి రాలేదు. ఇట్లా ఇట్లా అప్పుడప్పుడు జరుగుతుంది. అంత మాత్రానికి దీన్ని తీసుకోకూడదని ఏం లేదు. సో వచ్చింది అంటే ఇక్కడ గౌరవించుకుంటూ ఈ లైన్ని గౌరవించుకుంటూ పైకి వెళ్ళింది. ఇది ఇట్లా ఎప్పటికీ పైకి వెళ్తుంది అంటే వెళ్ళదు కదా. ఇక్కడ డౌన్ వచ్చింది కానీ ఇక్కడ కొనడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ డౌన్ వచ్చి పైకి వెళ్ళింది. సో ఇక్కడ డౌన్కి వచ్చింది, ఇక్కడ బ్రేక్ చేసింది. ఈ బ్రేక్ చేసిన దీన్ని నమ్మడానికి లేదు. ఎందుకు అని అంటే మళ్ళీ గ్రీన్ వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బ్రేక్ అయింది, గ్రీన్ వేసుకొని వెళ్ళిపోయింది. సో మనం ఇక్కడ కొన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మడమో కొనడమో ఏదో చేస్తాం కదా. మనం పీఈ సైడ్ అయితే ఇక్కడ కొంటాం కదా. సో ఇక్కడ కొన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ మళ్ళీ గ్రీన్ వేసుకొని పైకి పోతే నష్టమే కదా. అందుకే ఇంకొక క్యాండిల్ వేయాలి. ఇంకొక రెడ్ క్యాండిల్ వేసినాక కొనవచ్చు. మనకు ఇక్కడ కొనలేకపోతే ఇక్కడ కూడా అవకాశం ఇచ్చింది. అంటే ఒకటి ఇక్కడ మిస్ అయితే 1 2 3 4 5 6 క్యాండిల్స్ అవకాశం వచ్చినాయి కొనడానికి. సో ఇది ట్రెండ్ లైన్. అయితే ట్రెండ్ లైన్స్ అనేది ఇంతే కాకుండా ఇంకా అనేక రకాలుగా మనము చూసుకుంటూ గీసుకోవచ్చు. అంటే దీన్ని చార్ట్ చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది. కొన్నిసార్లు ట్రెండ్ లైన్ గీయడం కష్టం అవుతుంది. ఉదాహరణ ఇక్కడే ఉంది చూడండి. అన్ని ట్రెండ్ లైన్ గీయడం సింపుల్ ఏం కాదు. దీనికి ట్రెండ్ లైన్ ఎక్కడ గీస్తారు? ఇది ఇట్లా తిరిగింది, గీయలేము. సో మనకి ఇక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చింది మార్కెట్ చూడండి, కానీ ఇది టచ్ అవ్వడం లేదు. ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకోవాలి? ప్రతిసారి పైన తీసుకోనక్కర్లేదు, కింది కూడా తీసుకోవచ్చు. సో ఇది ఇక్కడ గౌరవించింది, పైకి వచ్చి ఈ ట్రెండ్ లైన్ గౌరవించి కిందికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి వెళ్ళింది. సో మీరు ఇట్లా కనుక గీసుకుంటే ఇలాగే ఎందుకు గీసుకోవాలని లేదు. ఇక్కడ నేను ముందే చెప్పాను కదా, ట్రెండ్ లైన్ని ఇలాగే గీసుకోవాలని ఎక్కర్లేదు. మీకు నచ్చినట్టు గీసుకోవచ్చు. కానీ నచ్చింది ఎంత సక్సెస్ అయింది అనేది మీరు తర్వాత చూసుకోవాలి. సక్సెస్ కాకపోతే దాన్ని మానేయాలి, దాన్ని ఇంకో రకంగా గీసుకోవాలి. అంటే మనం పదే దాన్ని అప్లై చేయడం వల్ల దాంట్లోకి వెళ్ళి ఒక నాణ్యమైన ఒక పద్ధతి వెళుతుంది, ఒక విధానం వస్తుంది బయటికి. అప్పుడు సక్సెస్కు దారి తీస్తుంది. సో ఇక్కడి నుంచి ఒక గీసుకున్న తర్వాత ఎప్పుడు కానీ మార్కెట్ ఇట్లా వెళ్ళిందంటే పైకి పోతుందని అనుకోకూడదు. దీని వెనుక అంటే ఇంకా వేరే ఇండికేటర్లు కూడా వాడాలి. ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా ముఖ్యమైనది, కానీ ఇంకో ఇండికేటర్ వాడినప్పుడు ఇంకో రకంగా చెప్తుంది మీకు. దీనికి సపోర్ట్ చేస్తూ అది కూడా చెప్తుంది మీకు మార్కెట్ మూమెంట్ అనేది ఎట్లా ఉందనేది. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వేసుకొని క్రాస్ చేస్తుంది. ఇక్కడ మీరు కొనవచ్చు, మళ్ళీ బయింగ్ చేయవచ్చు. అయితే ఇక్కడ బై చేయొచ్చు అంటే చేయరాదు అని కాదు, చేయొచ్చు. కానీ దీనికి ఇంకొక పద్ధతి ఉంది. ఎందుకంటే ఈ ఒక ట్రెండ్ లైన్నే డిసైడ్ చేయదు మార్కెట్ పైకా కిందికా అనేది. ఇంకొకటి ట్రెండ్ లైన్ అదేమిటంటే చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ అంటే ఇట్లా వచ్చినప్పుడు చాలాసార్లు డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం దీన్ని దాటినప్పుడే కొంటాం పైకి. దీన్ని దాటకపోతే ఇక్కడ కొనడానికి లేదు, కొనకూడదు. సో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ను రెస్పెక్ట్ చేస్తూ
ఒక ట్రెండ్ లైన్ వేసుకోవాలి ఎప్పుడైనా. దానికి సమాంతరంగా ఏదైనా కనిపిస్తే వేసుకోవాలి తప్పనిసరిగా, అది ఉపయోగపడుతుంది. అయితే ఇంకా ముందుకెళ్దాం, చూద్దాం అది ఎక్కడ పనిచేస్తుంది అనేది, అట్లా కూడా చూద్దాం. ఎందుకంటే అది అంతటితో అయిపోదు ఏది కానీ. సో ఇక్కడికి వచ్చినాం, అంతా చూసుకొని అవసరం లేదు, ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూడండి, దీన్ని క్రాస్ చేసి తర్వాత కొనాలి. మనం ఈ ట్రెండ్ లైన్ చూసుకున్నాం, కానీ ఇక్కడ క్రాస్ చేసినాక ఇక్కడ కొనాలి. 1, 2 ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని క్రాస్ చేస్తే కొనాలి. మనకి ఇది ఒకటే పని చేయడం లేదు, గుర్తుపెట్టుకోండి. అనేక రకాలుగా ఉంటాయి, ఒక ట్రెండ్ లైన్ని అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇక్కడ క్రాస్ చేసిన తర్వాత కొంటాం, కానీ ఎక్కడ కొనాలి? దీన్ని క్రాస్ చేసినప్పుడు కొనాలి. ఇది ఒక్కటే సరిపోదు. ఒకవేళ లేదు నాకు చిన్న లాభమైనా పర్వాలేదు అనుకుంటే ఇక్కడ కొనవచ్చు, కానీ అమ్మడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే దీన్ని క్రాస్ చేస్తే బలంగా ఉంటుంది పైకి. సో దీన్ని క్రాస్ చేయాలి. చూడండి, చిన్నగా వేసి కిందికి వచ్చింది, ఇక్కడిక్కడే తిరిగింది. మళ్ళీ మీకు ఇక్కడ ఒక 2 క్యాండిల్స్ ఉన్నాయి, గ్రీన్ అండ్ రెడ్. ఎందుకు గ్రీన్ వేసి పైకి వెళ్దాం అనుకుంది, కానీ రెడ్ మళ్ళీ వెళ్ళనీయలే. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అని అర్థం, అంటే ఈ ట్రెండ్ లైన్ పనిచేస్తుంది. సో ఇక్కడ క్రాస్ అయినాక తీసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ చూడండి, ఇక్కడికే వచ్చింది మార్కెట్. ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసింది అది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్రెండ్ లైన్. మార్కెట్ అంతా ట్రెండ్ లైన్సే ఉంటాయండి. ఏంది ఇన్ని ఉంటాయి ట్రెండ్ లైన్స్ అనుకోవడానికి లేదు, మార్కెట్ మొత్తం ట్రెండ్ లైన్సే ఉంటాయి. సో ఇదొక ట్రెండ్ లైన్. ఇక్కడ పిఈ సైడ్ కొనవచ్చు. ఒకటి ఎందుకు కొనవచ్చు అంటే ఆల్రెడీ ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తుంది. అది కొంచెం కిందికి వచ్చినా కూడా దీన్ని రెస్పెక్ట్ చేస్తుంది. ఇది ట్రెండ్ లైన్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ట్రెండ్ లైన్ ఇక్కడి నుంచే గీసుకోవాలని ఎక్కడా లేదు. అంతకుముందు ఎంత దూరమైనా తీసుకోవచ్చు, కానీ మనం తీసుకునేదానికి అది న్యాయం చేసే విధంగా ఉండాలి. మనకు నచ్చినట్టు గీస్తున్నాం కదా, నచ్చినట్టు గీయడానికి లేదు, దానికి ఓ పద్ధతి ఉంటుంది. సో ఇక్కడి నుంచి తీసుకుంటే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ గౌరవించింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. వీటిని తీసుకోకూడదు. తీసుకోవచ్చు కానీ ఎక్కువ అక్కర్లేదు, పట్టించుకోకూడదు. సో ఇక్కడ చేయొచ్చు. ఇంకా ముందుకు పోదాం, ఇంకెక్కడ ఏముంది అనేది. ఇది ఒక ట్రెండ్ లైన్ దీనికి. సో వచ్చింది అంటే ఇంకొకటి ఏంటంటే మనం అంటే ఈ ట్రెండ్ లైన్ దాటే వరకు కొనకూడదా అని ఒక డౌట్ రావచ్చు. అయితే మీరు ఒక్క ట్రెండ్ లైన్స్ను వాడినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కువ అవకాశాలు అనేటివి అర్థం కాకపోవచ్చు. దీనికి ఇంకొక ఇండికేటర్ ఏదైనా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ మూమెంటం ఎటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినప్పుడు పడిపోతుంది కదా, కొనొచ్చు. నేను పెరిగినప్పుడే కొంటాను అనడానికి లేదు. ఇక్కడ నుండి పైకి వెళ్ళింది, సో ఇక్కడ కొనవచ్చు. ఇక్కడ మళ్ళీ పీ సైడ్ తీసుకోవచ్చు. అంటే ఇట్లాంటి ప్లేస్లో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రైస్ యాక్షన్ కూడా చూసుకొని తీసుకోవాలి, అజాగ్రత్త. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనాలి. వాస్తవంగా ఆ డే క్లోజ్ అయింది, ఆ రోజు నెక్స్ట్ డే పైన ఓపెన్ అయింది. పైన ఓపెన్ అయినా కూడా ఏం జరిగిందో చూడండి. పైన ఎంత పైన ఓపెన్ అయినా దీన్ని రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. మళ్ళీ దీనికి సమాంతరంగా వచ్చింది మార్కెట్ అనేది. ఇది
ఇదొక మోసపూరితమైన అంటే పైన బిగినింగ్ అనుకోవచ్చు. సో దీనికి సమాంతరంగా వచ్చింది మార్కెట్ని మీకు చూపెడతాను. ఇవి సహజంగా ఉంటాయి, దీన్ని అంచనా వేయచ్చు, కొన్ని వీడియోలు చేస్తాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక ట్రెండ్ చూసుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళి పైనుండి వచ్చిన తర్వాత మార్పు రాలేదు, సమాంతరంగా వెళ్ళిపోయింది ఇక్కడికి. చూడండి ఇట్లా. సో ఇది ఒక ట్రెండ్ లైన్. మళ్ళీ ఇక్కడ డౌన్ వస్తుంది, ఇక్కడ కొనవచ్చు పిఈ సైడ్.